యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. దేవుడు అందరినీ దీవించునుగాక. ప్రత్యేకించి ఈ స్థలానికి నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులు రెవరెండ్ డాక్టర్ రవికుమార్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. సిహెచ్ పాలయ్య గారికి వందనాలు. వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. ఇప్పటిదాకా మీరు హల్లెలూయా చెప్పి పాపము చాలా కష్టపడ్డారు. మంచిది. చాలా అద్భుతమైన పాట చాలా బాగుంది. అది ఇంకొక 2 సార్లు పాడితే చూడకుండా వచ్చేటట్టుంది. అది యేసయ్య నా దీన కుటుంబమును నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమనేది. దాని కొరకు అద్భుతమైనటువంటి స్వరకల్పన, లిరిక్స్ చాలా బాగున్నాయి. దాన్ని బట్టి మీ దైవజనుని అభినందిస్తున్నాను. సంఘం చప్పట్లు కొట్టి గణపరచవచ్చు, తప్పేం లేదు. మీ సచ్చు చప్పట్లు మీరు ఎడ దొరికినరమ్మా, మీరంతా మాకు గణపరచొచ్చుగా దైవ సేవకులని. ఎంత ఎంత చక్కని మీరు రాయండి. మరి పాట మీరు రాయండి అమ్మా. రాయరు, రాసిన వాళ్ళని అభినందించరు. తొక్కడమే మన పని. వెనక నుండి బల్లెంతో పొడవడమే. హల్లెలూయా. ఎంత చక్కగా అసలు ఆ పదాలు అవి చదివితే కదా, ఇట పెట్టుకొని ఇట చూసుకుంటూ అవి చదివితే పాడుతుంటే ఈ హృదయానికి హత్తుకుంటాయి ఆ మాటలు. ప్రార్థనలో మాట్లాడుతున్న మాటలను వాక్యములో నుంచి తీసుకొని వాటిని పాటగా మార్చుకున్నాడని అంటే దాని కొరకు ఎంత హోంవర్క్, ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటాడు. సార్ నో అంతేనా అయ్యగారు? దానికి ఎంత కష్టపడితే వెనక ఆ తర్వాత ఆయనకు సమకాలికునిగా దైవజనులు సిహెచ్ పాల్ గారు దానికి ఎంత ట్యూన్, దాన్ని ఎంత చక్కగా, ఎంత మంచి పదాలైనా సరైన రాగం లేకపోతే అది తుస్సుమంటది. అది అంతేనా కాదా? అంతే. కాబట్టి దానికి చాలా చక్కగా 2/4లో చాలా చక్కగా తను ట్యూన్ చేసి పాడి చాలా సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి సిహెచ్ పాలయ్య గారికి కూడా చప్పట్లు కొట్టండి. మీ సొమ్మేం పోదు, రూపాయి ఖర్చు లేని పని. ఏం డబ్బులు అడుగుతున్నారా ఏమి? రూపాయి ఖర్చు లేని పని. దేవుని స్తుతించడం, గణపరచడం, ఆరాధించడం, దైవజనులను గణపరచడం. హల్లెలూయా. అండ్ దెన్ 3వదిగా సంగీత సమకూర్పు. తమ్ముడు నాన్న ఏం పేరు నాన్న? ఏదోలే, మొత్తానికి నాకు అర్థం కావట్లేదు. ఎంత చక్కగా అసలు దానికి సంగీతం వాయించాడు. ఆసం అనమాట కూడా. అద్భుతం. దుమ్ము లేపి పడేశారు అసలు. మంచి సపోర్ట్లు కొట్టిండ్రులే, సంబడం. చాలా మంచి పాట, చాలా మంచి పాట. మీరు తర్వాత కూడా ఆడియో మీ అందరికీ విడుదల చేయబడింది, వీడియోతో సహా. ఇంట్లో ఉదయాన్నే లేచినప్పుడు వాళ్ళెవరియో పెట్టుకొని వింటూ ఉంటుంటారు కదా, మనవి పెట్టుకోండి. దూరపు కొండలు నునుపు, మనవి కుదరవు. మనవి కూడా వింటుంటే మధురంగా ఉంటాయి. వినరు, ఒక్కసారి విని మార్కులు వేసేస్తారు. వినండి, పెట్టుకొని వినండి. మీరు అది ఆన్ చేసి, టీవీ పెట్టి ఆన్ చేసి ఆ వీడియో వింటూ వంట చేసుకోండి. అప్పుడు మీకు ఎక్కుతుంది. హల్లెలూయా. అది ఆన్ చేసుకొని కాసేపు బైబిల్ చదువుతూ ఉండి అప్పుడు అర్థమవుతుంది. ఆన్ చేసుకొని పదే వింటుంటే కదా మన దైవజనుడు ఎంత కష్టపడితే ఆ పదాలు వచ్చినాయి, అవి మన కుటుంబానికి ఎంత సమీపంగా ఉన్నాయి అనేది అర్థమవుతుంది. అంతే. కాబట్టి ప్రయత్నం చేయండి. రేపు ఉదయం మా ఇంట్లో వినపడుతుంది అనేవారు స్తోత్రం చెప్పండి. శానా చూసిన శానా దేవుని సన్నిధిలో ఉండి మీరు మాటిచ్చారు. ఖబర్దార్. దేవుని సన్నిధిలో ఉండి మాటిచ్చారు. నిజముగా మీరు రేపు మార్నింగ్ ఈ పాటతోనే మీ పనులు ప్రారంభమవునుగాక. అబ్బా, ఉచితమైన పని. చాలా సంతోషం. అన్నీ బాగున్నాయి. సమకూర్పు బాగుంది, ట్యూన్ బాగుంది, రాగం, తాళం,
సంగీతం, ఆ వీడియో, ఆ తర్వాత ఏం పేరు కొట్టండి చప్పట్లు, పర్వాలేదు. చాలా చక్కగా వీడియో, చాలా చక్కగా పొందుపరి తక్కువ సమయంలో 3 డేస్లో అంత వీడియో ఆడియో ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. దానికి ఎంతో వర్క్ చేయాలి, కూర్చొని ఎన్నో వీడియోలు సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ అది కాదు ఇది, ఇది కాదు అది, ఈ పదానికి అది కూర్చాలి, ఈ సందర్భానికి అది రావాలని ఆ వీడియోస్ అన్నీ ఎక్కువ ఏ వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ అన్నీ సమకూర్పు చేసుకొని చాలా చక్కగా చేశారు. ప్రోత్సహించండి, ఇంకా మన సంఘం అభివృద్ధి చెందునుగాక. ఇంకా పాటలు రావాలి. పోయిన సంవత్సరం కూడా నేను వచ్చినప్పుడు ఒక పాట పాడాను, చాలా చక్కని పాట. అది కూడా ఆరాధనలో నేను విని చాలా సంతోషించాను. అది నాకు కూడా పంపించారు. కాబట్టి అలాగున మీ దైవజనుడే ఒక పాటల రచయితగా, దావీదు తమ్మునిగా ఉంటే మంచిదే కదా. స్తోత్ర, హల్లెలూయా. మరి కాబట్టి మన ఇంట్లో చేసుకున్న కూర నచ్చదు మనకు, పక్కింటోళ్ళు దానికి ఉప్పు ఎక్కువ వేసినా కారం ఎక్కువ వేసినా, ఎక్కడిది ఇది భలే ఉందే, పక్కింటోళ్ళు భలే చేసింది, ఎట్ట చేసింది అడుగు, ఈ తలకాయ, నీకు రోజు ఇది తిని తిని నీకు అట్లా అనిపిస్తుంది. ఏం లేదు, చాలా చక్కగా ఉంటాయి, వినండి, నేర్చుకోండి. మీరు ఆదివారం సంఘంలో పాడండి, దీవించబడండి. ప్రభు మీ కుటుంబాలను దీవించునుగాక. మంచిది బిడ్డలారా, ఒక మాట చెప్తాను. నిర్గమకాండం 4వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం, ఎక్సోడస్. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. ఎస్, అండర్లైన్ దిస్ వర్డ్స్. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. నా వైపు చూస్తూ ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ఉపవాస ప్రార్థనలు ప్రారంభపు దినం అనుకుందాం. ఉపవాసము అంటే పరలోక అనుభవము. చెప్పండి. అన్నపానములు మరచి దేవునితో గడుపుట, అది పరలోక అనుభవము అని ఒక దైవజనుడు రాశాడు. ఇది ఎక్కడ నుండి రాశాడు అనంటే మోషే దగ్గర నుండి రాశాడు. మోషే 40 రోజులు రాత్రి పగలు అని తేడా లేకుండా దేవుని సన్నిధిలో సీనాయి పర్వతం మీద కూర్చొని, మానవుడు ఉదయాన్నే తీర్చుకోవాల్సిన కాలకృత్యాలు కూడా నిలిపివేయబడి, రాత్రని తెలియదు పగలని తెలియకుండా రాత్రింబవలు దేవుని సన్నిధిలో ఉండి, శాసనములు కలిగిన పలకలు దేవునిచే ఆయన చేతి రాత చేత తీసుకొని వచ్చే ఆ సందర్భములో అసలు భోజనము కానీ, నీరు కానీ, కాలకృత్యాలు కానీ, ఈ లోకము గురించి కానీ సమస్తము మరచిపోయి ఒక పరలోక అనుభవములోనికి వెళ్ళిపోయాడు మోషే. ఇప్పుడు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడుపుట, అన్నపానములు మరచి, టీ నీళ్లు మరచి, లేకపోతే తినేటి మరచి, లేకపోతే రకరకాలయన్నీ అసలు మన నోటిని తడపకుండా, లేకపోతే మన పొట్టలోనికి ఏది పంపించకుండా, మన ఆలోచనలు ఇంటి గురించి లేకుండా కేవలము మందిరములో ఒక పరలోక అనుభవాన్ని అనుభవించాలని దేవుని సన్నిధిలో గడుపుటానంటే ఇది రేపు ఉండబోతున్నటువంటి పరలోక రాజ్యము యొక్క అనుభవము. ఆమేన్. అందుకే ఒక పాట మనకు బాగా సుపరిచితమైన పాట, ఐ నో దట్. అన్నపానము మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానము మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా.
సమీపించని తేజస్సులో సమీపించని తో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా యేసయ్యా. అన్నపానము మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానము మరచి నీతో గడుపుట పరలోక నాకది ఉన్నత భాగ్యం యేసయ్యా. Come on everyone, sing loudly more. మాషాల్లా యేసయ్యా. కృపదికి వచ్చును గాక, ఉపవాసం ఉండాలనే ఆలోచనతో నింపబడుదురుగా, సంఘము పరలోక అనుభవాన్ని అనుభవించుదురుగాక, హృదయముతో నింపబడుదురుగాక. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. Come on everyone, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అనేది ఒక పరలోక అనుభవము. మనం ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు భూమి మీద నివాసము చేయబోము. ఇది శిథిలమైపోయే గుడారము, కొంతకాలమే ఉంటాం. నరులారా తిరిగి రండి అని పిలిచినప్పుడు ప్రతి ఒక్కరము కూడా వారి వారి వర్ష ప్రకారం పరలోక మహిమలోనికి వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆమేన్. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు ఈ దేహముతో ఈ మట్టితో ఆయనను మహిమపరుస్తూ పరలోక అనుభవాన్ని ఇక్కడ అనుభవించిన వారు పరలోకంలో ఉండగలరు. ఆమేన్. అది మోషే దగ్గర నుంచి నేర్చుకున్న అనుభవం. మోషేను దేవుడు తన సేవ కొరకు పిలిచాడు. పిలిచి, ఐగుప్తులో నా బిడ్డలు ఇనప కొలిమిలో ఉన్నారు, కనీసం తన పిల్లలకు పాలించుకోలేనటువంటి దీనవస్థలో ఉన్నారు, ఇటుకలు తయారు చేసే పనిలో ఉన్నారు. నేను నా స్నేహితుడైన అబ్రహాముతో మాటిచ్చాను, 400 సంవత్సరములు 430 సంవత్సరములు అయిన పిదప నేను వారిని విడిపిస్తానని, మరలా కనాను తీసుకొస్తానని నేను మాటిచ్చాను. మోషే నువ్వు రా అని పిలిచినప్పుడు మోషే దేవునితో కొద్దిసేపు మాట్లాడడం ప్రారంభిస్తాడు. అయ్యా నేనేపాటి వాడని, నా కుటుంబము దీన కుటుంబము, యేసయ్యా నా కుటుంబము, కమాన్ యేసయ్యా నా కుటుంబము, నా కుటుంబము దీన కుటుంబము, నేను నత్తివాణ్ణి, నాకు ఏ ఎబిలిటీస్ లేవు. ఆల్రెడీ ఐగుప్తులో నేర్చుకున్న రాజనీతి శాస్త్రం అంతా మర్చిపోయాను, సకల విద్యలు మర్చిపోయాను. ఐగుప్తు ధనమా నా దగ్గర లేదు, ఏ బంగారము లేదు, ఏ సామర్థ్యాలు లేవు, ఏమీ లేవు. నేను ఎలా వారిని విడిపించగలను? ఏం కలిగి, వాట్ యు హ్యావ్? నా చేతిలో కేవలం కర్ర మాత్రమే ఉందయ్యా. గొర్రెలను కాసుకుంటున్నాను 40 సంవత్సరాల నుంచి. అంతఃపురంలో ఉన్న నేను అరణ్యంలోనికి వచ్చాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, ఎనీ ఎబిలిటీస్. ఇంకా చెప్పాలంటే ఏ వరము కానీ ఏ పరిస్థితి కానీ నా దగ్గర అసలు పూర్వమున్న సామర్థ్యాలు ఏమీ లేవు. నీ చేతిలో ఏముంది మోషే? నా చేతిలో ఈ గొర్రెలను కాసుకునే కర్ర ఉందయ్యా. దాన్ని కింద పడే ఒకసారి. ఇది ఎండకు తడిసి, ఎండకెండి, వానకు తడిసి, మంచుకు తడిసి ఇదంతా చీకు పట్టిపోయిందయ్యా. ఈ మధ్యన మారుద్దాం అనుకుంటున్నాను ఈ కర్రని. నో 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 కింద పడే ఒకసారి. కింద పడేశాడు. అది వెంటనే పాము అయిపోయింది. పాము అయిపోయినప్పుడు భయపడిపోయాడు. భయపడొద్దు, దాన్ని తోక పట్టుకున్నాడు. అది మరలా కర్రగా మార్చబడింది. ఇదిగో ఐగుప్తులోనికి నువ్వు వెళ్ళి ఈ కర్ర ద్వారా అద్భుతాలు చేయబోతున్నాను నేను. చప్పట్లు కొడితే సేన గణపరచండి. దేని ద్వారా? నీ చేతిలో ఉన్నంత వరకు అది కర్ర. ఎప్పుడైతే నువ్వు పడేసావో
దానిని దేవుని కర్రగా నామకరణం చేశాను నేను. ఇప్పుడు ఏం కర్ర తీసుకొని బయలుదేరాడు తను? దేవుని కర్ర అనండి అందరూ. దేవుని కర్ర. ఇప్పుడు గొర్రెలు కాసుకునే కర్ర కాదది, దేవుని కర్ర. ఈ దేవుని కర్ర తీసుకొని తన కుటుంబానికి ఆ దర్శనాన్ని పంచుకున్నాడు. అమ్మా, దేవుడు నన్ను దర్శించాడు, మండుచున్న పొదలో నుంచి కనపడ్డాడు, పొదలో నుండి వాని కటాక్షము నా మీదకి వచ్చింది కనుక ఒక దర్శనము కలిగింది, ఒక పరిస్థితి కలిగింది, ఒక పని అప్పగించబడింది, ఒక పరిచర్య అప్పగించబడింది. నా దర్శనానికి అనుగుణంగా నువ్వు రాగలవా? ఎస్, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. నేను నీతో పెనవేయబడినప్పుడు అయిపోయింది నా పని. నేను ఇత్రో కుమార్తెనే అయి ఉండొచ్చు, కానీ ఒక విగ్రహారాధన కుటుంబీకురాలనే ఉండొచ్చు. ఎప్పుడైతే నువ్వు నన్ను వివాహం చేసుకున్నావో నేను నీ దాననైపోయాను. నీ దేశమే నా దేశము, నీ జనులే నా జనులు. నువ్వు ఎక్కడ పరిచర్య చేస్తే, నువ్వు చెట్టు కింద ఉన్న నేను వస్తా అన్నట్లుగా. స్తోత్రం చెప్పండి. ఆమె మోషే యొక్క దర్శనాన్ని, ఆ పరిచర్య భారాన్ని తను కూడా భుజాలపైకి ఎత్తుకొని కుటుంబముతో కలిసి దేవుని కర్ర తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత ఫరో ఎదుట నిలబడడానికి మామూలు విషయం కాదు. ఫరో ఎదుట నిలబడినప్పుడు ఫరో దగ్గర అద్భుతాలు దేని ద్వారా చేయబడింది? దేవుని కర్ర ద్వారా చేయబడింది. ఆమేన్. మోషే నీ కర్ర తీసుకొని నైలు నది మీద కొట్టు, మోషే నీ కర్ర తీసుకొని పైకెత్తు, మోషే నువ్వు మాట్లాడేటప్పుడు పైకెత్తు. మోషే ప్రతి మాటకు ముందు మాట తర్వాత దేవుడు అంటున్నాడు, నీ చేతిలో ఏముంది? దేవుని కర్ర ఉంది. యూజ్ ఇట్. వెంటనే దాన్ని ఉపయోగించడం, దాన్ని యూటిలైజ్ చేయడం ప్రారంభించాడు. ప్రారంభించిన ప్రతిసారి, కర్ర ఎత్తిన ప్రతిసారి అద్భుతం జరుగుతూ వస్తుంది. హల్లెలూయా. ఆ కర్ర పైకెత్తినప్పుడు ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు జరిగాయి. స్తోత్రం చెప్పండి. ఆ కర్ర పైకెత్తినప్పుడు సముద్రం పాయలుగా చేయబడింది. స్తోత్రం చెప్పండి. ఆ కర్ర పైకెత్తినప్పుడు బండలో నుండి నీళ్ళు వచ్చాయి. స్తోత్రం చెప్పండి. ఆ కర్ర పైకెత్తినప్పుడు ఆకాశము నుండి మన్నా కురిపించబడింది. స్తోత్రం చెప్పండి. ఆ కర్ర సముద్రం వైపు చూపినప్పుడు సముద్రంలోని పూరేళ్ల పిట్టలు వచ్చాయి. స్తోత్రం చెప్పండి. ఆ కర్ర పైకెత్తినప్పుడు తాపకరమైన సర్పములు కాటు వేయకుండా ఆపబడింది. స్తోత్రం చెప్పండి. ఆ కర్ర పైకెత్తుతున్నప్పుడల్లా ఒక అద్భుతాన్ని అనుభవించారు ఇశ్రాయేలుల ప్రజలు. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, ఈ కర్ర, దేవుని కర్ర అనగా ప్రార్థనా జీవితము. ఆమేన్. ఏంటది? ఏంటది? ఒక విశ్వాసికి ఏముండాలి? ఒక సేవకునికి ఏముండాలి? ఒక సంఘ పెద్దకి ఏముండాలి? ఒక ఆర్కెస్ట్రా వారికి ఏముండాలి? ఒక పరిచర్య చేసే వారికి ఏముండాలి? ఒక స్క్రీన్ పెట్టిన వారికి ఏముండాలి? పటాలేసే వారికి ఏముండాలి? నీళ్లు పెడుతున్న వారికి ఏముండాలి? భోజనాలు పెడుతున్న వారికి ఏముండాలండి? హలో, ఏముండాలి? ఒక కానుకలు పడుతున్న వారికి ఏముండాలి? ఏముండాలి? మీ చేతిలో దేవుని కర్ర అనబడిన ప్రార్థనా జీవితం ఉండాలి మీకు. ఆమేన్. ప్రతి పరిస్థితిని మార్చగలదది, ప్రతి స్థితిగతులను మార్చగలదది. సే హల్లెలూయా, హల్లెలూయా. మోషే చేతిలో ఉన్న కర్ర దేనికి సాదృశ్యంగా ఉందనంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు అనండి నాతో పాటు, కర్ర పట్టిన చేయి. కమ్ ఆన్ లౌడ్. కర్ర పట్టిన చేయి. ఎస్, మొదటి మాట కర్ర పట్టిన చేయి. ఈరోజు మీ చేతిలో ఉండాల్సింది ఏంటి అని అంటే దేవుని కర్ర అనబడిన ప్రార్థన ఉండాలి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఉండాలి. ప్రార్థన కన్నీటి ప్రార్థన, ప్రార్థన ఉపవాస ప్రార్థన, ప్రార్థన ఎడతెగని ప్రార్థన, ప్రార్థన విసుకక ప్రార్థన, ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన, ప్రార్థన పడుకున్నప్పుడు ప్రార్థన, ప్రార్థన నువ్వు గంజుతున్నప్పుడు ప్రార్థన, ప్రార్థన నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన, ప్రార్థన నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు ప్రార్థన, ప్రార్థన నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా. కమాన్ కమాన్. ఏం చేయాలి? చిన్న ప్రార్థనే. కళ్ళు మూసుకొని చేస్తావో, కళ్ళు తెరుచుకొని చేస్తావో, నడుస్తూ చేస్తావో, వాకింగ్కి వెళ్ళినప్పుడు చేస్తావో, నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు చేస్తావో, వాట్ ఎవర్ ఇట్ మీన్, అసలు నువ్వు చేయాల్సిందే ప్రార్థన. ఆమేన్, ఆమేన్. మా చర్చిలో ఒక ఆవిడ ఉంది. వాళ్ళ ఆయన ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఆమె అంగన్వాడీ స్కూల్లో ఆయమ్మగా పనిచేస్తూ ఉంటుంది.
భయంకరమైన విగ్రహారాధన కుటుంబం వాళ్ళది. 2 కొడుకులు, 1 కూతురు. చాలా విగ్రహారాధన కుటుంబం. ఆమె వేరే వాళ్ళ ద్వారా దేవుని మందిరానికి ఒకసారి వచ్చింది. ఆమె చాలా రోజుల నుంచి పిలుస్తూ ఉంది, మా చర్చిలో బాగా మీటింగులు జరుగుతాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి, నీ కొరకు ప్రార్థన చేపిస్తుందా, నీ కూతురు జీవితం బాగాలేదు కదా, అల్లుడు ఎప్పుడు కొడతా ఉంటాడంటావు. వాడు దాంట్లో పని చేస్తూ ఉంటాడు, కండక్టర్గా పని చేస్తూ ఉంటాడు, రోజు కొట్టేస్తుంటాడు, భయంకరంగా కొడతా ఉంటాడు, ఆ బెట్టింగ్లు ఆడుతూ ఉంటాడు, ఆ యాప్స్లో, ఆ సెల్ ఫోన్ యాప్స్లలో పెట్టి అప్పుల పాలైపోయి ఆ స్ట్రెస్ తోటి ఇంట్లో భార్య మీద చూపిస్తాడు ప్రతాపం. ఇంక చల్లనోళ్ళందరూ చేసే పనులు అయ్యేలే, అక్కడ ఏం చేయలేక ఇంట్లో వచ్చి భార్యల మీద చూపిస్తారు. ఇంకా దానికి ఎవడేం చేస్తాడు? స్తోత్రం చెప్పండి. అప్పుల పాలైపోయాడు, తిప్పలు పడిపోతా ఉన్నాడు. 2 పిల్లలు. సరే రామ్మా ఒకసారి ప్రార్థనకు రా అంటే ఒకసారి ప్రార్థనకు వచ్చి, ఆ రోజు నేనే వర్తమానం మాట్లాడుతూ ఉన్నాను. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ ప్రార్థన లాస్ట్లో ఆమె కూడా లేచి నిలబడింది. ఆమె ఎందుకు ఏడుస్తూ ఉంది. ఆమె కొత్త పర్సన్, నాకు అర్థమైపోయింది. సరే అని చెప్పేసి ప్రార్థన చేశాను. ఆమె ప్రార్థనకు రావడం ప్రారంభించింది. ప్రార్థనకు రావడం ప్రారంభిస్తే, అన్న ప్రార్థన గురించి ఇలా చెప్పావు, ఎలా చేయాలన్న ప్రార్థన అంటే ఇలా చెయ్యమ్మా అని చెప్పాను. గట్టిగా చేయాలా నెమ్మదిగా చేయాలన్నంటే, అమ్మ ఇంట్లో నెమ్మదిగా చేసుకో, చర్చిలో కూర్చున్నప్పుడు గట్టిగా చెయ్యి, ఇంట్లో నువ్వు గట్టిగా చేసినావంటే మీ ఆయన బెల్ట్ తీసుకొని వేస్తాడు నిన్ను అని చెప్పాను. సరే అన్న అని చెప్పేసి ఆమె చక్కగా ప్రార్థన చేసుకోవడానికి ఇంట్లో ఆటంకం అయిపోయి, ఆమె బాత్రూంలో ట్యాప్స్ ఓపెన్ చేసి, ఆ షవర్ ట్యాపు, ఆ బకెట్లో నింపే ట్యాప్ అవన్నీ ఓపెన్ చేసి ఇంట్లో ఇబ్బంది అవుతుందని బాత్రూంలో ఆమె ప్రార్థనలు చేయడం ప్రారంభించింది. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసి 6 నెలలు ప్రార్థన చేసి నేను అన్నాను, అక్క మీరు ప్రార్థన చేస్తున్నారని చెప్తున్నారు, ఇంట్లో ఎలా మీకు పాసిబిలిటీ అవుతుంది అని అంటే, నేను ఇంట్లో చేయట్లేదన్న, బాత్రూంలో చేస్తా ఉన్నాను అంటుంది. బాత్రూంలో మోకరించేస్తాను. అవునన్నా ట్యాప్స్ ఆన్ చేస్తాను, బాత్రూంలో ప్రార్థన చేస్తాను, మా పిల్లలు వెళ్ళిపోతారు కదా, మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోతాడు, ఎవరొకళ్ళు వచ్చి తలుపు తడుతూ ఉంటారు, అప్పుడు విన్నారనుకో మళ్ళీ మా ఆయనకు చెప్తారు, మళ్ళీ నా కొడుకులకు చెప్తారు, అందుకని నేను బాత్రూంలో ప్రార్థన చేసుకున్నంతసేపు ఎవరైనా వచ్చి తలుపు తట్టినా ఏందనంటే నేను బాత్రూంలో ఉన్నాలే అని చెప్పుకుంటానని చెప్పేసి 6 నెలలు ప్రార్థన చేసింది. మొట్టమొదటిగా వాళ్ళ ఆయన మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా మారలేదు, అదొక విచిత్రం అన్నమాట. ఆయనకు లోకంలో లేని జబ్బు వచ్చింది. ఆ లోకంలో లేని జబ్బు వస్తే నన్ను పిలిపించినప్పుడు, ఇదేంటే పాస్టర్ను పిలిపించావు, మనం ఎప్పుడు అలా వెళ్ళాం కదా అంటే, లేదండి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాగా జరుగుతున్నాయి అందుకని పిలిపించాను, ప్రేయర్ చేయించుకో అన్నది. ఆమె చెప్పలే నేను పోతున్న వారం అని. సరే అని చెప్పేసి ఆయనకు ప్రార్థన చేశాను. ఆయన అంటున్నాడు, సార్ నా దగ్గర డబ్బులు లేవు, నేను మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తున్నాను, హాస్పిటల్లో ఆపరేషన్ సక్సెస్ అయితే నీ దేవుడు గొప్పోడు సార్ అన్నాడు. ఈ ఒక్క మాట చాలు పోని చెప్పిన, ఇదొక్కటి చాలు నాకు, అయితే ప్రార్థనకు వస్తావా? వస్తా సార్ అన్నాడు. సరే అని చెప్పేసి నేను సంఘానికి చెప్పి ప్రార్థన చేయించాను. దేవుని కృపను బట్టి ఆ ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీ ఆపరేషన్ జరిగింది. ఆయన కూడా చప్పట్లో 50,000 రూపాయలు కూడా తీసుకెళ్ళే వాళ్ళు. ఫ్రీ ఆపరేషన్ జరిగింది. వచ్చాడు, ఆదివారం ప్రార్థనకి తీసుకొని వచ్చింది ఆమె. సార్ నీ దేవుడు గొప్పవాడు సార్. నేను అన్నాను, నువ్వు ప్రార్థనకు వస్తా ఉండని చెప్పి. వస్తా సార్, ఆదివారం ఒక్క పూటే కదా వస్తా, నేను మిగతా 6 రోజులు నేను సార్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే వెళ్ళా, కానీ ఆదివారం ప్రార్థనకి వచ్చాను. నేను అన్నా నా ఎక్కతోటి, అక్క నువ్వు ధైర్యంగా బాత్రూంలో ప్రార్థన చేయడం మానేసి ఇంట్లో ప్రార్థన చేయని చెప్పి. అబ్బా మా కొడుకులు వింటారని. నీ కొడుకు వెళ్ళిపోతాడు కదా, మున్సిపాలిటీలో పని చేయడానికి వెళ్ళిపోతాడు కదా, వాడు కొంచెం ఆఫీసర్గా పని చేస్తూ ఉంటాడు ఆ మున్సిపల్ దాంట్లో. నీ కొడుకు వెళ్ళిపోతాడు కదా 10 గంటలకు ఆఫీస్కి, నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పిన. సరే అన్న అని చెప్పేసి ఆమె రోజు ఇంట్లో ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఒక 6 నెలలకు 2 కొడుకులు మారిపోయారా. హల్లెలూయా. ఒక సంవత్సరం దాటిన తర్వాత వాళ్ళ ఇంటికాడ ప్రార్థన పెట్టాల్సి వచ్చింది. చిన్న ప్రార్థన పెట్టాల్సి వచ్చింది. ఒక 30 మంది దాకా కూర్చున్నారు. నేను ఆమె ఎలా రక్షించబడిందో చెప్పే క్రమంలో, అసలు ఈమె పలాని టైంలో వచ్చింది, బాత్రూంలో ప్రార్థన చేసి కుటుంబాన్ని రక్షించుకున్నదని చెప్పిన వాళ్ళ ఆయన చూస్తున్నాడు ఆమెకి వెళ్ళి.
ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అని షాక్ అయిపోయింది వాళ్ళిద్దరు కొడుకులు. ఆమె హల్లెలూయా. ఇప్పటికీ ఆమె అంగన్వాడీ స్కూల్ ఆయమ్మగా పనిచేస్తూ ఉంది. స్తోత్ర. ఇప్పుడు ఆయమ్మగా చేస్తున్నామా, అంగన్వాడీ టీచర్ను తీసుకొచ్చింది ఇప్పుడు. హల్లెలూయా. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని. మనకు రాదేది. అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. రా, నా కుటుంబం ఎలా మారిందో నీ కుటుంబం ఎలా మారుతుంది. స్తోత్రం చెప్పండి అని అంగన్వాడీ టీచర్ను తీసుకొచ్చింది. వాళ్ళ కుటుంబం అంతా మారిపోయింది. మొన్ననే వాళ్ళ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటే మనం ఓపెనింగ్ చేసాం. కొడు చాపట్ల. హల్లెలూయా. మార్చింది ఎవరండి? ఆహా, నాకు తెలియదు యేసయ్య అనకలే, నేను సైతాన్ అనుకుంటున్నా. ఆమె కన్నీటి ప్రార్థన మార్చింది. కూడా ఏం చేసింది ఆవిడ? ప్రార్థన చేసిందండి. నేను అంటాను, వాక్యం చెప్పే నన్ను, పాటలు నడిపిస్తున్న దైవజనులను, పాటలు పాడుతున్న మిమ్మల్ని ప్రజలందరూ చూస్తారు. సంగీతం వాయిస్తున్న వారిని ప్రజలందరూ చూస్తారు. ప్రార్థన చేసేవారిని మాత్రం యేసయ్య చూస్తూ ఉంటాడు. కూడా ఎవరు చూస్తారు? యేసయ్య చూస్తాడు. రహస్యమందున్న యేసయ్య చూస్తాడు. నిన్ను చూడట్లేదు అనుకుంటున్నావేమో, పాటలు పాడేవారిని చూస్తున్నాడేమో, సంగీతం వాయించేవారిని చూస్తున్నాడేమో, నడిపించేవారిని కాదు కాదు కాదు. చూడాల్సింది మనుషులు కాదు, యేసయ్య దృష్టిలో పడాలి మనము. స్తోత్రం చెప్పండి. అలా ఆ కుటుంబము రక్షణలోనికి వచ్చింది ఆ తల్లి ప్రార్థన వల్ల. ఇంకొకటి చెప్తాను నేను, మా సంఘంలో అనుభవాలే, ఎక్కడో ఎందుకు. ఒక అమ్మ చంద్రమ్మ తల్లి అని, వాళ్ళది కూడా విగ్రహారాధన కుటుంబం. టౌన్లో రాఘవేంద్ర ఫర్నిచర్ కాడ వెనక మూడు అంతస్తుల బిల్డింగు. టౌన్లో రాఘవేంద్ర ఫర్నిచర్ కాడ వెనకనే 3 అంతస్తుల బిల్డింగ్ వాళ్ళది. ఆమె ప్రార్థనకు వస్తూ ఉంది. ఆమె రాత్రులలో ప్రార్థన చేసే అలవాటు. ఎప్పుడు? రాత్రులలో లేచి ప్రార్థన చేస్తామా, తెల్లవారుజామున ప్రార్థన చేస్తుంటుంది. ఆమె ఎలా ప్రార్థన చేస్తుందంటే ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. అయితే వాళ్ళ కొడుకు, మా అసలు ఇంట్లో ఏడవకూడదు, మా ఆడమనిషి ఏడిస్తే దరిద్రమ్మా, నువ్వు నోరుమోయమా, నువ్వు ప్రార్థన ఏదో ఆడ చర్చిలో చేసుకోకుండా మళ్ళీ కొంపకు తెచ్చినవి ఏంది మా, నువ్వు ఈ దరిద్రం యాడ్ నుంచి నేర్చుకున్నావమ్మా, ఏం చేయాలమ్మా నిన్ను, నువ్వు నోరుమోయమా, రాత్రులలో ఏడవగాకమ్మా, ఎవరన్నా ఇంటి ఏంది అనుకుంటారు అని చెప్పి రోజు ఆటంకమే. ఆమె వచ్చి, అన్నా ఇట సంగతి అన్నా అంటది. సరే, నీ ప్రార్థనకు నా ప్రార్థన కూడా తోడు చేస్తా, ప్రార్థన చేయని చెప్పా. నా ప్రభువు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఎవడైతే ఇంట్లో ఏడిస్తే దరిద్రం అన్నాడో వాణ్యం పట్టుకున్నాడు ప్రభు. హల్లెలూయా. పట్టుకున్నాడు, వాళ్ళ అన్నను పట్టుకున్నాడు, వాళ్ళ భార్యను పట్టుకున్నాడు, వాళ్ళ వదినను పట్టుకున్నాడు దేవుడు. వాళ్ళ ఆయన తప్ప ఇంట్లో అందరూ మారిపోయారు. కూడా చప్పట్లో. ఆ తల్లి ప్రార్థన చెప్పండి. ఎవరి ప్రార్థన? పాస్టర్ గారు మీరు చేయండి, మీరు ఉపవాసం ఉండండి, మీరు శరీరాన్ని నల్లగొట్టుకోండి, మీకు గ్యాస్ ట్రబుల్ రావాలి, మీకు డయాబెటీస్ రావాలి, టైప్ 1 డయాబెటీస్ కూడా రావాలి, ఇంకా అవసరమైతే మీకు మూర్ఛ వ్యాధి కూడా రావాలి, మేము చికెన్ బిర్యానీ తింటాం. మాకు కష్టమండి, నేను ఒక్క పూట కూడా ఉండలేనండి, మీరుండండి. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మను కూడా ఉండమను. మీరు ఉండకాకండి, ఒక్కరోజు ఉండి చూడండి ఉపవాసం అంటే ఎట్టుంటుందో. స్తోత్ర. హల్లెలూయా. అసలు ఉదయం నుంచి ఏం తినకుండా సాయంత్రం 5 గంటల వరకు ఉండు. అసలు నీ కడుపులో జరిగే ఆ మెటబాలిజం ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది. నీ కడుపులో మామూలుగానే మీరు 11, 12 దాకా అన్నం తినరు, టీ తాగి బతికేస్తారు మీరు, మామూలు కాదు. కానీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు మ్యూజిక్. స్తోత్ర. అప్పుడు అంటారు, యేసయ్యా నా దీన కుటుంబమును జ్ఞాపకం చేసుకో. అప్పుడు మీకు గుర్తొస్తుంది పాస్టర్ గారి బాధ, పాస్టర్ గారి కష్టం. ఉపవాస అన్న, ఎట్టుంటున్నావు అన్న ఇంత ఉపవాసం నువ్వు? అన్న నీళ్ళన్న తాగుతావా? వాయమ్మ ఏందన్నా నీ నీరసం వచ్చిందన్న, ఇప్పుడే నా గ్లూకోజ్ బాటిల్ పెట్టించుకొని వస్తుండ. నేను గ్లూకోజ్ బాటిల్ ఏం బాటిల్ పెట్టించుకుందంట.
గ్లూకోజ్ బాటిల్ పెట్టించుకొని ఇప్పుడే వచ్చాడన్నా నేను. మీ ప్రేమ మాకు రోగాలు తెచ్చిపెడుతుంది. హల్లెలూయా. మోషే దేవుని కర్రను పట్టుకొని ఐగుప్తునకెళ్ళి అద్భుతాలు చేశాడు అనంటే ప్రార్థనా జీవితము. ఆమేన్. పరిస్థితులను మార్చేది ప్రార్థనా జీవితం. ఇప్పుడు ఆ తమ్ముడు మా సంఘములో ప్రాముఖ్యమైన వ్యక్తి. నాతో పాటు ఫుల్ పీట్ పక్కనే కూర్చుంటాడు. పాటలు ఆ పిల్లోడే నడిపించేది, ఆరాధన నడిపిస్తాడు, వాక్యం కూడా చెప్తాడు, అన్నీ చేస్తాడు. ఇప్పుడు ముందుండి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాత్రులలో ఏడవగాకమా, ఈ ఆడమనిషి ఏడితే దరిద్రం అని చెప్పినోడు ఇప్పుడు వాడు ఏడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వాడు ఏడుతాడు. ఆరాధన ఎంత అద్భుతంగా నడిపిస్తాడో. పాటలు మోకాళ్ళ మీద ఉండి పాట పాడతాడు. నిలబడి పాడు, కూర్చొని పాడు, పాటిస్తే మోకాళ్ళ మీద ఉండి పాట పాడతాడు. ఆడమనిషి ఏడిస్తే ఇప్పుడు రాత్రులలో ఆ పిల్లోడు వాళ్ళమ్మకు తోడ ఏడుస్తుంటే ఇప్పుడు వాళ్ళ నాన్న తగులుకున్నాడు. యాడ్ నుంచి దాపరమైనరే మీరు ఇంట్లో. నాకు నిన్నే అనవసరంగా పంపించిన చర్చికి నీ ఏడుపు కొట్టుకొని వాడు ఏడుస్తున్నాడు. వాడి ఏడవడం కాక వాడి భార్య ఏడుతుంది. ఇంట్లో ఏంది ఇంతమంది ఏడుతున్నారు? స్తోత్రం చెప్పండి. ఆగిపోయిన లోన్లు శాంక్షన్ అయిపోయాయి. హల్లెలూయా. కఠినమైన పరిస్థితులు మారిపోయాయి. హల్లెలూయా. ఇప్పుడిప్పుడే 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు పెట్టి స్థలాలు కొనుక్కోగలిగిన ధనము వారి చేతిలోనికి వచ్చింది. కొడు చప్పట్లో. ప్రార్థన వలనే పయనము, ప్రాకారము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా. ప్రభువా ప్రార్థించకుండా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. Good. Come on, keep going on. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. అందరూ ప్రభువా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. కమాన్ అందరూ అందరూ. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ఆమేన్. హల్లెలూయా. పాడుకుంటూ పోతే కన్నీరు వస్తుంది, ఏడుపు వస్తుంది, హృదయం అంతా బరువు ఎక్కిపోద్ది. ఇంకా ఆల్రెడీ మీరు కనెక్ట్ అయిపోయారు, మీ హృదయాలతో నింపబడ్డారు. మీ కన్నీరు కండ్ల మీదనే ఉంది, కళ్ళు నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి, మీ హృదయాలు ఉప్పొంగుతూ ఉన్నాయి. దేవునితో కనెక్ట్ అయిపోయారు మీరు. దాన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉంది.
అపోస్తుల కార్యంలో చదవద్దులే, చాలా దూరం వెళ్ళిపోవాల్సి వస్తుంది. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనంలో, అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం, పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘం నేర్చుకోవాల్సింది ఏంటండి? సంఘం నేర్చుకోవాల్సింది ఏంటండి? పరిచర్య చేర్చే వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటండి? కానుకలు పట్టేవారు నేర్చుకోవాల్సింది ఏంటండి? వంట పరిచర్యలో ఉండేవారు నేర్చుకోవాల్సింది ఏంటండి? ఏం నేర్చుకోవాలి మనము? సంఘ పెద్దలు ఏం నేర్చుకోవాలి? అత్యాసక్తితో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రార్థన మామూలుగా చేస్తుంటారు మీరు, అత్యాసక్తి, ఇంట్రెస్ట్ ఎక్కువైపోవాలి, అధికమైపోవాలి. ఆమేన్. ఒకటి డైలాగ్ రోజు, ప్రభువా నేను ప్రార్థించకపోతే నేను ఉండలేని స్థాయికి నన్ను తీసుకురా ప్రభువా, ప్రార్థనే నా ఊపిరిగా మార్చయ్యా, ప్రార్థనే నా వెన్నెముకగా మార్చయ్యా, ప్రార్థనలో నేను నీతో గడపకపోతే నేను ఉండలేని స్థాయికి తీసుకురాయి అనే స్థాయికి ఎదగాలి సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే అది పాపం అవుతుందని సమూయేలు రాసిన గ్రంథంలో చెప్తా ఉంది. ఏంటండి? ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే అది పాపం అవుతుంది. మరి నువ్వు ఎన్ని రోజులు మానుకున్నావు? ఎన్ని రోజులు ప్రార్థన చేయకుండా ఉన్నావు? అర్థం చేసుకోండి. నీ హృదయం ప్రార్థనతో నింపబడాలి, నీ కన్నీళ్ళు ప్రార్థనతో నింపబడాలి. ఏ పరిస్థితిని బట్టి ఆడవడం కాదు, ప్రార్థనలో కూర్చుంటే కన్నీళ్లు కార్చేటువంటి స్థాయికి ఎదగాలి నువ్వు. దేవునికి స్తోత్రం. యేసయ్య కన్నీటి ప్రార్థన చేశాడా లేదా? హలో, యేసయ్య కన్నీటి ప్రార్థన చేశాడా లేదా అండి? చేశాడా లేదా సార్? చేశారా లేదా? మనం ఎందుకు చేయకూడదండి? నీ కన్నీరు ఎప్పుడైతే వస్తుందో అవి కవిలలోనికి వెళ్ళిపోతాయి. ఒక రోజున రావాల్సినటువంటి ప్రతిఫలం, రిజల్ట్, స్వస్థత, మేలు, ఆరోగ్యము, ఆయుష్, ఆశీర్వాదం, ఉద్యోగం, పరిస్థితులు, భూ సంబంధమైన ప్రతి ఈవిని పొందుకుంటావు నువ్వు. కన్నీరు కార్చలేని పేదదాని అయిపోయావు. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, బలగం ఉంది, బంధువులు ఉన్నారు, గొప్ప గొప్ప పేర్లే, కానీ కన్నీరు కార్చలేనోడే పేదోడు. నువ్వేం కలిగి ఉన్నావు? కన్నీరు కార్చే స్థాయికి రావాలి సంఘం. అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఒక్క బొట్టైన కన్నీరు కార్చే స్థాయికి రావాలి. పాట పాడడం కాదు, నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయ్యని పాట పాడడం కాదు, రియాలిటీలోనికి రావాలి మనము. సే ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసి, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో 12:23 అంటాడు, నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన నేను యెహోవాకు విరోధముగా పాపము చేసినవాడు. రెండో మాటలోనికి వచ్చేస్తాను. ఒక 10 నిమిషాలు చెప్పవచ్చా? ఒక 10 నిమిషాలు మాట్లాడతాను. రెండో మాటలోనికి, మొదటిది కర్ర పట్టిన చేయి. కమాన్ ఎవ్రీవన్, సార్ చెప్పండి సార్. కర్ర పట్టిన చేయి. మన చేతిలో ఏముండాలి? ఎస్, కర్ర అనగా ఏంటి? ఎస్, వెరీ గుడ్. రెండవది కత్తి పట్టిన చేయి. చెప్పండి ఏంటిది? 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. కత్తి పట్టిన చేయి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో, మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను, బాకా ఊదువాడు నా యొద్దకు వచ్చినంటూ ఒక చేతో టాపి ఒక చేతో కత్తి. ఆమేన్. వాళ్ళు యెరూషలేములో పడిపోయిన గోడలు, పడిపోయిన గుమ్మములు నిలబెట్టడానికి వచ్చారు. వచ్చిన సందర్భంలో అక్కడ శత్రువులు ఎక్కువైపోయారు. మందిరం కట్టకూడదు, గుమ్మములు నిలబెట్టకూడదు, అసలు ఇది పాడైపోతే మాకు మంచిది అని చెప్పి శత్రువులు లేశారు. అక్కడ మందిరాన్ని కట్టబడనివ్వకుండా, పరిచర్య బాగా జరగనివ్వకుండా, యాజకత్వం జరగనివ్వకుండా, దేవుని పని ఆటంకము. జాగ్రత్త. ఒక మాట చెప్తాను మీకు, ₹1,00,00,000 మాట అనుకోండి, ఒక మాట చెప్తాను మీకు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి దూషించినా మిమ్మల్ని క్షమిస్తాడు. దేవుణ్ణి దూషించినా క్షమిస్తాడు ఒక్కొక్కసారి. లేదు, పాస్టర్ గారిని ఒకవేళ దూషించిన, పాస్టర్ గారిని ఏదన్నా అన్నా ఒకవేళ, ఎందుకంటే నా సేవకుని ముట్టువాడు నాకు అనగుడ్డు ముట్టువాంత సమానం అన్నాడు, వాక్యం ఉంది, వాగ్దానం ఉంది. మరి నేను అనకూడదు. ఒకవేళ పాస్టర్ గారిని ఏదన్నా
ఇబ్బంది పెట్టినా దేవుడు క్షమించవచ్చేమో, ఐ డోంట్ నో అది. కాకపోతే మూడోది చెప్తాను, సంఘాన్ని చెరపాలనుకున్న ఎవ్వరిని కూడా దేవుడు క్షమించడు. అది ఇంకా దాంట్లో డౌట్ లేదు, ఇంకా నో మోర్ ఎక్స్క్యూజ్, ఇంకా ఏం లేదు, అయిపోయింది. సంఘాన్ని పాడు చేయాలనుకున్న వారిని, సంఘ బిడ్డలను పాడు చేయాలనుకున్న వారిని, పరిచర్య చేసే వారిని పాడు చేయాలనుకున్న వారిని, కానుకలు ఇచ్చే వారిని పాడు చేయాలనుకున్న వారిని, మందిరం పనిని చెడగొట్టాలనుకున్న వారిని, చేస్తున్న వారిని చెడగొడుతున్న వారిని, అంటే మీరు ఇక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారని నా ఉద్దేశం కాదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవడైనను నా ఆలయమును పాడు చేసిన యెడల నేను వానిని, కమాన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఎవడైనను, చెప్పండి, మీకు తెలిసిన వాక్యమే సార్, చెప్పండి, మీకు తెలిసిన వాక్యం, ఎవడైనను నా ఆలయమును పాడు చేసిన యెడల నేను వానిని, ఎక్స్క్యూజ్ ఉందా అక్కడ? ఫర్గివ్నెస్ ఉందా అక్కడ? మరొక ఛాన్స్ ఉందా? నో. ఇక ఎదురు చూడాల్సిన పని లేదు, ఆప్షన్ ఉందేమో అని ఆలోచించాల్సిన పని లేదు. దేవుని పరిచర్య కానీ, దేవుని బిడ్డల జోలి కానీ, ఎవరి జోలన్నా కానీ, మందిరంలో ఎవడైనా బయటవాడు కానీ, సంఘస్థుడు కానీ, దేవుని పరిచర్యను కానీ, విశ్వాసులను కానీ, దేవుని పనికి ఆటంకంగా ఉంటే దేవుడు వారిని పొరపాటున కూడా క్షమించడు. సో కడుపులో దేవుని భయం పెట్టుకొని మనం బ్రతకాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుని పని జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది దేవుని పని ఆటంకం చేయడానికి వచ్చినప్పుడు దేవుడు అంటాడా, మీరు సిద్ధపడండి అన్నిటికి అన్నప్పుడు ఒక చేతితో టాపి పట్టుకొని పని చేస్తున్నారంట, ఒక చేతిలో ఏముందండి, స్వర్డ్, కత్తి పట్టుకొని పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నెహెమ్యా చేతిలో ఏముంది? కమాన్, నెహెమ్యా చేతిలో ఏముంది? కత్తి పట్టిన చేయి. ఏంటిది? కత్తి అంటే మీరు కత్తి పట్టుకొని వచ్చారు కాదండి, దేవుని వాక్యము కత్తి అంటే. దేవుని వాక్యం రెండంచులు గల, కమాన్, మీకు తెలుసని ఈ మాటలు ఏదో మాట్లాడినట్లు చెప్తున్నాను, ఒక వర్తమానం లాగా కాకుండా, ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేసే వేదిక ఏం కాదు కాబట్టి, అంత సమయం కాదు కాబట్టి, ఏదో మీతో మాట్లాడినట్లు కొన్ని ఆలోచనలు, కొన్ని తలంపులు మీ ముందుకు తీసుకొస్తున్నాను. కత్తి అనగా ఇప్పుడు ఏమని అర్థము? వాక్యము. యోహాను సువార్త 1:1 ఏమన్నాడు? సండే స్కూల్ వాక్యం అది. ఆ పిల్లకెళ్ళి ఈ పిల్ల చూసి, ఈ పిల్లకెళ్ళి ఆ పిల్ల చూసి, ఆమె మూతికెళ్ళి ఏమో మూతి చూసి, అవి ఏం చెప్తుందని నన్ను చదువు ఎవరో చదువుతా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే ఈ వాక్యమే నన్ను బాధలలో, నీ వాక్యము నా పాదములకు, నా త్రోవలకు వెలుగు, నా దీపమును, నా దీపమును వెలిగించువాడు, జలరాసుల నుండి బలమైన, జలరాసుల నుండి వెలుపల చేర్చిన బలమైన దేవా, యెహోవా యథార్థమైనది, పరిపూర్ణమైనది, దయగల వారిపై దయ చూపించును, వికటము చూపి దయగల వారిపై, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, అపజయమిచ్చెను అపవాదికి. హల్లెలూయా.
ఒక వాక్యం చదవండి, ఒక వాక్యం చదవండి. 119:50. ఇంకొకళ్ళు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. స్తోత్రం చెప్పండి. నేను చెయ్యెత్తమని చెప్పను కానీ ఉదయాన్నే బైబిల్ చదివి ప్రార్థనతో దినాన్ని ప్రారంభించే వాళ్ళు స్తోత్రం చెప్పండి అని కూడా నేను అనను, దొరికిపోతారు. చాలా సంతోషం, మీలో చాలామంది ఉన్నారని నాకు తెలుసు. పక్కని వారు మిమ్మల్ని చూసి సిగ్గుపడకుండా నిమిత్తమై వారు సిగ్గుపడకూడదు. వాళ్ళు కూడా మన బిడ్డలే, మన దేవుని బిడ్డలే. కాబట్టి పక్కన వారు నిన్ను చూసి సిగ్గుపడకుండా నిమిత్తమై నువ్వు చేతులు ఎత్తకుండా ఉంటే మంచిది. స్తోత్రం చెప్పండి. కానీ ఇంకా బైబిల్ చదవని వాళ్ళు, చదువు వచ్చి ఉండి కూడా బైబిల్ చదవని వాళ్ళు ఏం చేయాలి? చదవాలి. నీ వాక్యమే నన్ను, ఇదే నా బాధలలో. అసలు మీరు వాక్యం చదివితే, ప్రార్థన చేస్తే మనం దేవునితో మాట్లాడినట్లు, వాక్యం చదివితే ప్రార్థన చేస్తే మనం దేవునితో మాట్లాడినట్లు, వాక్యం చదివితే మూడోసారి అంటే కానీ మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వరా? ముచ్చటగా చెప్పాలా? ప్రార్థన చేయడం అంటే మనం దేవునితో మాట్లాడము, వాక్యం చదవడం అంటే అమ్మయ్య హల్లెలూయా. నేను చెప్పుకుంటున్నా నా ధైర్యం కోసం, మీరు కనెక్ట్ అయినందుకు. మీరు వాక్యం చదివిన ప్రతిసారి దేవుడు మీతో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవాలి. ఇక్కడ దైవజన్ నిలబడి మాట్లాడుతున్న ప్రతిసారి దేవుని స్వరం వస్తుందని గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. ఇంటికా నుంచి వచ్చేటప్పుడు యేసు ప్రభువా నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పి వచ్చి కూర్చొని పాటలు అయిపోయి, సాక్ష్యాలు అయిపోయి, ఆరాధన అయిపోయి, కానుకలు అయిపోయి, వాక్యానికి లేచి దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు ఏంది ఈరోజు ఈయన నా గురించే చెప్తున్నాడు, ఏందమ్మే నువ్వు చెప్పినవా, ఏంది అక్కకు చెప్పినవా, ఏంది ముందే పోయి అక్క అన్నకు చెప్పినట్టుంది, లేకపోతే ఆయన కట్టే తెలుసు అంత నా గురించే ఈరోజు అంటే ఈ పిల్ల పోయి ఏందో చెప్పింది. అమ్మ ఏ పిల్ల చెప్పలేదమ్మా, నువ్వు నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసుకొని వస్తే ఇక్కడి నుంచి దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆయన నీకు ఏదో చేస్తానని చెప్తా ఉన్నాడు. ఆయన అభయమస్తము నీ మీదికి రాబోతుందని చెప్తున్నాడు. ఆయన ఆరాధనలో నిన్ను తాకాను బిడ్డ అని చెప్తున్నాడు. ఆయన నువ్వు తలపెట్టి పూనుకున్న పండ్లను నువ్వు బాధపడగాకరా, దానికి సమయం ఉంది. ఆ సమయం వచ్చిన తర్వాత నువ్వు అడగకపోయినా నీ అక్కర్లు తీరుస్తానని ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నువ్వు రోజు కొట్టుకొని ఈయన మాట్లాడలే దేవుడు ఇంకా నాతో ఆడ మాట్లాడతాడు, ఇంకా నా పనులు నేను సొంతంగా చేసుకోవడమే అని అనుకోవద్దు. ఆల్రెడీ దేవుడు నీతో ఎప్పుడే మాట్లాడిండే తెక్కల్లానా, నువ్వు అర్థం చేసుకోక ఎప్పుడో మాట్లాడాడు నీతో. నీకు ఎలిగితే కదా నీ ట్యూబ్ లైటు, అది కొట్టుకుంటా ఉంటుంది. అది ఎప్పుడో మాట్లాడాడు నీతో, నేను చేస్తానని చెప్పాడు, నేనున్నా నీతో అని చెప్పాడు, నీ ప్రయాణంలో కూడా నేను వచ్చిన కాబట్టి తప్పించబడ్డావని చెప్పాడు, నీ హాస్పిటల్లో నేనున్నా కాబట్టి సక్సెస్ అయిందని చెప్పాడు, ఇంకా పరిస్థితులను మార్చి ఆర్థిక ఇబ్బందులోంచి విడిపిస్తానని చెప్పాడు, నీ ప్రయత్నాన్ని నేను సఫలపరిచి ఉద్యోగం కూడా ఇస్తానని చెప్పాడు ఆయన ఎప్పుడో. నీకు ఎలిగితే కదా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. నేను నా దైవజనుడి ద్వారా నీతో ఎప్పుడో మాట్లాడినా బిడ్డ, నీకే ఎలాగలేదు ఇంకా అని అంటాడు ఆయన. నువ్వేమో నీవే మాట్లాడు ప్రభువా, నేనే మాట్లాడింది వాక్యంలో నుంచి అని అంటాడు ఆయన. నేనే వాక్యంలో నుంచి మాట్లాడింది. నీకు ఇంకా అర్థం కాలేదా? ఆ వాక్యంలో నుంచి మాట్లాడింది నేనే. ఉదయాన్నే నువ్వు కూర్చున్నప్పుడు వాక్యాన్ని తీసి చదువుతున్నప్పుడు అందులో నుంచి మాట్లాడింది నేనే. రాజన్న కాదు, రవికుమార్ అన్న కాదు, సిహెచ్ పాల్ గారు కాదు, ఎవరో
దేవ్స్ ఇదేమి ఇంగ్లీష్ పదం, నాకు కూడా తెలియదు. దేవ్స్ ఏంది? నేను డిక్షనరీలో వెతుక్కోవాలని వెళ్ళి దేవ్సా, ఓకే రికార్డ్ చేసుకుంటాను. ఎవరండి మాట్లాడేది? దేవ్సా ఏందా? ఈ కొత్త పదం నాకు తెలియదు, డిక్షనరీలో వెతకాలి. అది 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 హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు మాట్లాడే దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 149వ కీర్తన 9వ వచనం, 149వ కీర్తన 9వ వచనం. ఇందాక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 ఎవరైనా తీసే చదవండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. జీవవాక్యమును చేతపట్టుకొని మీరు ఎలా కనపడాలంటే ఇతరులకు వెలుగుగా కనపడుదురుగాక, చీకటిలో ఉన్న వారికి మీరే దీపమవుదురుగాక, అంధకార సంబంధులకు మీరే జ్యోతిర్మయులులాగా మారిపోవుదురుగాక, మీ వెలుగులోనికి ప్రజలు వచ్చుదురుగాక, అలాగున మందిరములోనికి వచ్చుదురుగాక. 149:9 విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ సెల్ ఫోన్ ఘనత. సేసార్ నో ఎస్ సార్ వేసిందనుకో, ఇది మూతి వంకర పోద్దటనే. ఆయన భక్తులందరికీ ఏదండి ఘనత? ఇప్పుడు నేను కత్తులు చేయించుకొని రావాలా ఏంది? ఇదేనండి కత్తి అంటే. ఎట్టా తయారైనరమ్మా మీరు. వాక్యం ఎక్కువైనా ఇబ్బంది మీకు ఎక్కువై వాక్యము మీకు వాంతి కొత్తుంది. 2 అంచులు గల ఖడ్గం అంటే ఏంటి? కమాన్ షో, చూపించండి నాన్న. ఎస్ 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 చూపించండి. ఏంది ఇది? ఈ స్టైల్ ఏంది? నాకేం అర్థం కావట్లే. అమ్మ మీకంటే ఎక్కువ ఎచ్చులు పడ్డోని నేను. ఇట్టున్నా అనుకుంటున్నారేమో మీరు. నా ఎచ్చుల ముందు మీ ఏం ఎచ్చులు సరిపోద్ది మీది. నేను బడాయిలు పడి గతి పట్టిన. సన్నగా అయిందంటే ఏమన్నా అయిందనుకుంటారు. డైట్ చేస్తున్నాం కాబట్టి ఇక ఆయనలాగున్నప్పుడు ఆ పొట్ట ముందుకు వచ్చేసరికి కింద కూర్చొని అన్నం తినలేకపోతున్నా. ఆ పొట్టే ఇస్తరాకు మీద పడుతుంది. మెట్లెక్కితే ఆయాసం వస్తుంది. అట్టిపండు తిన్న ఆయాసం వస్తుంది. ఆ దోసకాయ తిన్న ఆయాసం వస్తుంది. ఇది ఏమిరా ఈ తిక్కల గొడవ అని చెప్పేసి పోయి, అయ్యా నా ఇంకా ఇప్పుడు ఇది ఈ చలికాలం వచ్చిందనుకో, నైట్ ఆయాసం వచ్చేస్తుంది, రొంపు వచ్చేస్తుంది. అస్సలు ఇబ్బంది పడేవాడిని. నేనేమో చాలా వేరే ప్రాంతాలకు వెళ్ళేవాడిని. ఆ హిమాచల్ ప్రదేశ్ పోయినప్పుడు ఎంత అల్లాడిపోయినా, ఆ మధ్యప్రదేశ్ పోయినప్పుడు, ఆ జబల్పూర్ పోయినప్పుడు, ఆ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా ఆ ప్రాంతాలు తిరిగినప్పుడు ఎంత అల్లాడిపోయినా అసలు ఊపిరాడేది కాదు. ఆ ఇన్హేలర్ పెట్టుకొని పుస్ అని కొట్టుకునేటోడిని. అప్పుడే అది ఊపిరి వచ్చేది. అది అని చెప్పేసి చక్కగా డైట్ మార్చేసిన. దేవునికి స్తోత్ర. డైట్ మార్చిన తర్వాత స్లిమ్గా తయారైపోయినా. హల్లెలూయా. మీ పాస్టర్ను వంగమని నాలాగెట్ట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఏది ఘనత మనకి? కమాన్ లిఫ్ట్. ఎత్తండి. ఇదే ఏంటిది ఘనత నీకు? ఏంటిది ఘనత నీకు? ఇదే. నీకు ఐఫోన్ ఉంటే ఘనత కాదు, అది అన్యుల మధ్యలో నీకు నీ స్టేటస్ తెలియజేస్తుంది. ఇది పరలోకపు స్టేటస్ని తెలియజేస్తుంది. ఇది కూడా బైబిల్ కింద పెట్టి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగించా. రెండోది ఏంటిది? కత్తి బట్టి. ఎస్, వెరీ గుడ్. కత్తి పట్టిన చెయ్యి. మొదటిది కర్ర పట్టిన చెయ్యి, రెండవది కత్తి పట్టిన చెయ్యి, మూడవది ఆదుకున్న చెయ్యి. చెప్పండి. రండి నిర్గమకాండంలోనికి రండి. ఎక్సోడస్లోనికి వచ్చేయండి. 17th రండి, చాప్టర్లోనికి. 11-12 చదవండి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని అతడు దాని మీద కూర్చుండుటకై వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను
ఒకడు ఆ ప్రక్కను చేతులను ఆదుకొనగా, అతను చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకీయుల రాజును అతని జనులను, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దాంట్లో పడదా నేను పక్కకు వస్తే? ఏంది నన్ను సిలువ వేసిండ్రు దాని మీద? నాకేమో ఒక్క చోట ఉండలేను నేను. అక్కడ కొండ మీద మోషే కూర్చున్నాడు. కొండ కింద లోయలో యుద్ధం జరుగుతుంది. కొండ మీద ఎవరున్నారు? మోషే ఉన్నాడు. కొండ కింద ఎవరున్నారు? యుద్ధం. కింద యెహోషువ యుద్ధం చేస్తున్నాడు అమాలేకీలతోటి. ఈయనే ఉంటలే, అటు ఇటు ఇబ్బంది అయింది నాకు. బాగాలేదు ఇది వ్యవహారం, ఈరోజు కుదరలే వాటం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాను? ఎస్, మోషే కొండపైన ఉన్నాడు, కింద యుద్ధం జరుగుతుంది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, దైవజనుడైనటువంటి మోషే కొండపైన ఉండి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. చెప్పండి, ఎలా చేస్తున్నాడు? చేతులెత్తినప్పుడేమో ఇశ్రాయేలులు గెలుస్తున్నారు. ఆయనకు చేతులు బరువెక్కి నొప్పి పుట్టి కిందికి దించినప్పుడేమో అమాలేకీయులు శత్రువులు గెలుస్తూ ఉన్నారు. దైవజనుడు చేతులు పైకెత్తినప్పుడు, దించినప్పుడు, ఎత్తినప్పుడు, దించినప్పుడు, ఎత్తినప్పుడు, దించినప్పుడు, ఈ విషయాన్ని హూరు అహరోను అనే వ్యక్తులు చూశారు. స్తోత్ర చెప్పండి, హల్లెలూయా. కాదు, ఎవరు చూసారో చెప్పండి. ఎవరు చూశారు? హూరు అహరోనులు అనే వ్యక్తులు చూశారు. చూసి, అమ్మో, ఇటు అయ్య గారు, మీరే పైకి రండి, నువ్వే రావాలి. చూసి ఒక రాయి తీసుకొచ్చారు. ఎవరో? హూరు అహరోన్. కూర్చో, అదే రాయి. ఏం కూర్చోలేవా? పెద్ద కుర్చీ కావాలేమి నీకు? కూర్చోగలను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చేతులు ఎత్తినప్పుడేమో ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేలు. చేతులు దించినప్పుడు అమాలేకీ. ఇప్పుడు చేతులు ఎత్తుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసి 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 అలసిపోయి కిందికి దించుతా ఉన్నాడు. ఈ విషయాన్ని ఎవరు గమనించారు? అహరోను గమనించాడు. దేవునికి స్తోత్రం. అయ్యగారు మీరు కూడా రండి. ఇటు సైడ్ ఒకళ్ళు రండి. అహరోను, హూరు. చెప్పండి. మధ్యలో ఉన్నది ఎవరు? దైవజనుడు. చెప్పండి, ఎవరు? దైవజనుడు. అటు సైడ్ ఎవరున్నారు? అహరోను. ఇటు సైడు హూరు. అటు సైడు, ఇటు సైడు, మధ్యలో వెరీ గుడ్, దైవజనుడైన మోషే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దైవజనుడు చేతులెత్తి నొప్పి పుట్టినప్పుడు గమనించింది ఎవరు? అసలు ఎవరి కొరకు చేతులెత్తుతున్నాడు మోషే? ఇప్పుడు దైవజనుడు సంఘము కొరకు చేతులెత్తుతా ఉంటాడు. దైవజనుడు చేతులెత్తి సంఘక్షేమము కొరకు, సంఘము కొరకు, మేలుల కొరకు, స్వస్థతల కొరకు, బాగు కొరకు, ఉపవాసాల కొరకు, బాప్తిస్మాల కొరకు, కుటుంబ క్షేమాల కొరకు దైవజనుడైనటువంటి, అక్కడ మోషే ఉండొచ్చు, ఇక్కడ రవికుమార్ గారు లేదా రవిబాబు గారు, లేకపోతే దైవజనుడు, స్థానిక దైవజనుడు చేతులెత్తితేనేమో సంఘానికి క్షేమం. స్తోత్రం చెప్పండి. దైవజనుడు చేతులెత్తితే సంఘానికి మేలు. స్తోత్రం చెప్పండి. దైవజనుడు చేతులెత్తితే సంఘానికి ఉపకారం. స్తోత్రం చెప్పండి. దైవజనుడు చేతులు దించితే సంఘం బాధపడాల్సి వస్తుంది.
మీ ప్రార్థనకి ఎవరి ప్రార్థన తోడు ఉండాలి సార్? మీ ప్రార్థనకి ఎవరి ప్రార్థన తోడు ఉండాలి సార్? దేవుడేనా దైవజనుడిని ఇచ్చింది సార్? చెప్పాలి. దేవుడేనా దైవజనుడిని ఇచ్చింది? ఇప్పుడు ఎవరు చేతులెత్తాలి మన చేతులతో పాటు? ఎవరు మోకరించాలి మనతో పాటు? ఎవరు కష్టపడుతున్నారు మన వెనక? మన క్షేమము కొరకు, మన స్వస్థత కొరకు, మన పిల్లల కొరకు, వారి వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, ఆరోగ్యం కొరకు, మన క్షేమం కొరకు ఎవరు కష్టపడుతున్నారు? దైవజనుడు చేతులెత్తుతుండు కాబట్టి సంఘం ఇంత అద్భుతంగా ఉంది. చప్పట్లు కొడితే యేసయ్యను కనపరుద్దా. అయితే చేతులు దించడం ఎవరు చూశారంటే అహరోను హూరులు చూసి, అమ్మో మా దైవజనుడిని ఆదుకోవాలని చెప్పి ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి, ఓకే ఓకే కానీ ఇది సీరియస్ విషయం. ఓకే, సీరియస్గా వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ విషయం చెప్పి నేను ముగించేస్తాను. దైవజనుడిని గమనించుకున్న వాళ్ళు అహరోను హూరు. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే దైవజనుని కుటుంబాన్ని గమనించుకోవాల్సింది సంఘము. హల్లెలూయా. సంఘం ఏం చేయాలంటే దైవజనుని గమనించుకోవాలి, దైవజనుని పట్టించుకోవాలి. ఆయన ఆరోగ్య విషయమైనా, ఆయన ప్రార్థనా విషయమైనా, ఆయన మంచి చెడులైనా పట్టించుకోవాల్సింది ఎవరంటారు? సంఘం అంటే ఎవరు? మీ కమాన్. కాదు కాదు కాదు, ఎవరు? ఆ ఎమ్మికి పాటించిండు, ఆ ఎమ్మి చూసుకుంటుందిలే. వాళ్ళ ఇంటికి ఎక్కువ పోతాడు, వాళ్ళు చూసుకుంటారులే. వీళ్ళ గురించి ఎక్కువ చెప్తుంటాడు మైకులో, ఈయన చూసుకుంటారులే. వాళ్ళకే కుర్చీ ఆత్తుంటాడు, వాళ్ళు చూసుకుంటారులే. మైకు నాకు ఇయ్యమంటే ఇయ్యడు కానీ అన్నించి అటు బాధ్య వాళ్ళు మూతి పగులుతుంది అటనే అని నేను అనట్లేదండి, అది పగులుతుందట. స్తోత్రం చెప్పండి. గమనించుకున్న వారి లెక్కలో సంఘమంతా మార్చబడుదురుగాక. సంఘము హూరు అహరోనులాగా మార్చబడుదురుగాక. దైవజనుని చేతులు ఆదుకునే వారిగా సంఘం మార్చబడుదురుగాక. పరిచర్య ఆదుకుందురుగాక, కష్టంలో ఆదుకుందురుగాక, ప్రతికూలతలో ఆదుకుందురుగాక, ప్రతి పనికి సహకరించుదురుగాక. దాని వెనక విజయం మీరే అనుభవించుదురుగాక, ప్రతిఫలం మీరే అనుభవించుదురుగాక. కూర్చోపోండి. ఆదుకున్న చేతులు. సంఘం ఎలా ఉండాలి? మీ చేతులు ఎలా ఉండాలి? ఆదుకోవాలి. ఒక మీటింగ్ పెడుతున్నాడంటే డబ్బులు ఉన్నాయో లేవో మనం కొంచెం సహకరిస్తే బాగుంటుంది. మనం ఇచ్చే 500 ఏం సరిపోతాయిలేమ్మే అనకూడదు. మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత తీసుకొచ్చి మీ వంతుగా మీరు ఆదుకోవాలి తప్ప మనం ఇచ్చేటి ఏం సరిపోతాయిలే అనుకోకూడదు. మీరు 100 ఇచ్చిన దేవుని పని నిమిత్తమై టీ నీళ్ళైనా 10 మందికి వస్తాయి. స్తోత్రం. నేను ఇప్పుడు బయటికి వాష్రూమ్కి పోతే ఆడ టీయో ఏదో జాతుండ్రు, పాలన్నీ అందరికా చూడు మరి. హల్లెలూయా. ఆ పాలు తాగడానికి కూడా మీరు ప్రార్థన చేయాలా, పాలు ఇచ్చిన వాళ్ళ కోసము. దాని గురించి కూడా చెయ్యాలా పాస్టర్ గారు? చెయ్యాలమ్మా. గుట్ట 2 లోటాలు తాగిపోవడం కాదు. ఎవరమ్మా పెట్టింది? ఏంది చక్కెర ఇంతేసిండ్రు, మళ్ళీ దానికి ఒకటి, మళ్ళీ అదొక ఎక్కిరియకుడు తప్పు. మనకి ఏది ఇచ్చినా ప్రేమతో తీసుకోవాలి, తినగలిగితే తినాలి, తాగలిగితే తాగాలి, లేకపోతే పక్కోళ్ళకన్ని వాళ్ళు అంతే తప్ప ఎక్కిరియకూడదు. అది ప్రసాదంతో సమానం. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. కర్ర పట్టిన చేయి, చెప్పండి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. కత్తి పట్టిన చేయి సంఘం వాక్యం విషయంలో ఉండాలి. మూడవది ఆదుకునే చేయి. ప్రతి వ్యక్తి చేయి సేవకుని ఆదుకునేదిగా, పరిచర్యను ఆదుకునేదిగా, ఈ పరిచర్య అంతటినీ భుజాలపైకి మోయగలిగేదిగా మార్చబడుదురుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.
దేవునికి స్తోత్రం. ప్రైజ్లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మనం ప్రతి ఉపవాస ప్రార్థనకు భోజనాలు అరేంజ్